హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో మీ అందరూ మీ డ్రీమ్స్ని అచీవ్ చేయాలని సక్సెస్ఫుల్గా విష్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ అండి, సాఫ్ట్గా, జ్యూసీగా, టేస్టీగా ఉంటాయి. మన చేతులతో మనం ఇంట్లోనే తయారు చేయొచ్చు. ముందుగా చికెన్ వింగ్స్ తీసుకొని, ఇక్కడ నేను 1/2 kg చికెన్ వింగ్స్ తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ బోన్ నుంచి స్కిన్ అంతా గుత్తిగా చేసుకున్న తర్వాత దాంట్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, 1 టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ చట్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1 or 2 ఎగ్స్, మీరు తీసుకున్న వింగ్స్ని బట్టి ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని దాంట్లో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 an hour పక్కన పెట్టండి. మనం ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసి దాంట్లో మ్యారినేట్ చేస్తే మనకు చికెన్ టేస్ట్ అంత టేస్టీగా ఉంటుందని. ఒక 1/2 an hour మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 2 to 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని ఇంకొక 10-15 minutes పక్కన పెట్టుకోండి, మ్యారినేట్ చేసుకొని. ఈలోపు మనం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోండి. హీట్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చి ఒక 2 to 3 minutes అలా వదిలేయండి. అలా మీడియం ఫ్లేమ్లోకి తీసుకొచ్చాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వింగ్స్ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది, లాలీపాప్స్ మనకి జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయండి. ఈసారి మీరు ట్రై చేసినప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చికెన్ లాలీపాప్స్లోకి సాస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్ ఏవైనా పర్లేదు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. దాంట్లోని జింజర్, గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఒక 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ దాంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, సింపుల్, జ్యూసీగా రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్ మన చేతులతో మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. సీ యూ అగైన్.